Hello everyone, happy morning and greetings to you all. Welcome back to our regular preparation for the upcoming TET and DSC examination. We have discussed so far chapter 1, chapter 2, chapter 3 and chapter 4 up to 4.3 topics under 2A TET Child Development and Pedagogy. In this short video, we will be looking at the 4.4 and 4.5 adolescence as a period of transition, and the subtopic is adjustment mechanisms with a focus on defense mechanisms. And 4.5 title is leadership, types of leadership, development of leadership, qualities and educational implications. So నాయకత్వం అనుకూల mechanisms, right? So యంత్రణాలు or రక్షక తంత్రాలు, right? So we will discuss the concept first with the main important aspects, then followed by the MCQ pattern from the TET examination point of view, as you all can see here with the highlighted answers. Now let us look at the concept first. Chapter 4 is adolescence as a period of transition, సర్దుబాటు ప్రక్రియలు, రక్షణ యంత్రాంగాలపై దృష్టి. సో అడోలసెంట్స్ ఫేస్ మెనీ ఫిజికల్, ఎమోషనల్, సోషల్ అండ్ అకాడమిక్ చేంజెస్. సో యవన దశలో శరీర, భావోద్వేగ, సామాజిక, విద్యాపరమైన మార్పులు ఎదురవుతాయి. ఒత్తిడి, సంఘర్షణలు, ఆందోళన తగ్గించడం అంత అలవాటు కాదు. సర్దుబాటు పద్ధతులను ఉపయోగిస్తారు అలా చేయనప్పుడు. ఈ పద్ధతుల్ని మనం పనిచేసే క్రమంలో ఒత్తిడి తగ్గిస్తే వాటిని రక్షణ యంత్రాంగాలు లేదా రక్షణ తంత్రాలుగా, డిఫెన్స్ మెకానిజంగా పేర్కొంటాం. సో టు కోప్ విత్ స్ట్రెస్, కాన్ఫ్లిక్ట్స్ అండ్ యాంగ్జైటీస్ దే యూజ్ అడ్జస్ట్మెంట్ మెకానిజమ్స్. వెన్ దీస్ మెకానిజమ్స్ ఆపరేట్ అన్కాన్షియస్లీ టు రెడ్యూస్ ఇన్నర్ టెన్షన్, దే ఆర్ కాల్డ్ డిఫెన్స్ మెకానిజమ్స్, రైట్? సో దీంట్లో మెయిన్ అంశాలు తీసుకుంటే, సర్దుబాటు అంటే స్వయం మరియు పరిసరాలతో సమతుల్యతను నిలుపుకోవడం. యంత్రాంగాలు అంటే సవాళ్ళను ఎదుర్కొనే మార్గాలను. రక్షణ యంత్రాంగాలు అంటే తగిన ఒత్తిడి నుండి కాపాడడానికి అపచేతన మానసిక స్వరాలు, రైట్? సో ఇప్పుడు ఇంగ్లీష్ తీసుకుంటే, అడ్జస్ట్మెంట్ మీన్స్ మెయింటైనింగ్ హార్మోనీ విత్ సెల్ఫ్ ఎన్వైరన్మెంట్. మెకానిజమ్స్ ఆర్ వేస్ టు కోప్ విత్ ఛాలెంజెస్. Defense mechanisms are unconscious psychological strategies to protect the ego from stress. Example: denial, projection, rationalization, repression, displacement. ఉదాహరణకి నిరాకరణ, ప్రొజెక్షన్ ప్రక్షేపణ, ఏదుకీకరణ, రేషనలైజేషన్, రిప్రెషన్ అండ్ డిస్ప్లేస్మెంట్. ఈ విధంగా మనము తీసుకుంటాం. ఇవి యొక్క ప్రాముఖ్యత తీసుకుంటే, దే హెల్ప్ అడోలసెంట్స్ రెడ్యూస్ యాంగ్జైటీ, protect self-esteem, support healthy adjustment if used constructive ways. Overuse may lead to maladjustment. ఈ విధంగా మనము ఈ యొక్క 4.4ని అడ్జస్ట్మెంట్ మెకానిజమ్స్ విత్ ఎ ఫోకస్ ఆన్ డిఫెన్స్ మెకానిజం చెప్పుకుంటాం, రైట్? నెక్స్ట్ 4.5 సంబంధించి లీడర్షిప్, నాయకత్వము, రకాలు, యవన దశలో నాయకత్వ లక్షణాల అభివృద్ధి మరియు విద్యాపరమైన ప్రభావాలు. సో పరిచయం తీసుకుంటే, యవన దశ నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చేసుకునేందుకు అత్యుత్తమ దశ. నాయకత్వం వ్యక్తిగత వికాసానికి, సామాజిక బాధ్యతకు, దేశ అభివృద్ధికి దోహదం చేస్తుంది. సో అడోలసెన్స్ ఇస్ ద బెస్ట్ టైమ్ టు డెవలప్ లీడర్షిప్ క్వాలిటీస్, ఇంక్రీజింగ్ ది డెవలప్మెంట్ ఆఫ్ నేషన్, సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఈవెన్ పర్సనల్ గ్రోత్. సో ఇందులో కాన్సెప్ట్ నోట్ తీసుకుంటే, ఇక్కడ ఆటోక్రాటిక్ నిరంకుశ నాయకత్వం, డెమోక్రాటిక్ ప్రజాస్వామ్యం నాయకత్వం, స్వేచ్ఛా నాయకత్వం, రైట్? లిబరలైజేషన్, ఫెయిర్, ట్రాన్స్ఫర్మేషనల్ మార్పును తీసుకొచ్చే నాయకత్వం, ట్రాన్సాక్షనల్ లావాదేవీ ఆధారిత నాయకత్వం. ఇది ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్. దీనికి సంబంధించి ఇందులో నాయకత్వ లక్షణాల అభివృద్ధి సంబంధించి క్వాలిటీస్, ఫీచర్స్ తీసుకుంటే, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు, డెసిషన్ మేకింగ్, ఎంపతి సహానుభూతి, రెస్పాన్సిబిలిటీ బాధ్యత, టీమ్ వర్క్ బృంద పని, వర్క్, ఇనిషియేటివ్ స్వచ్ఛందంగా పనిచేసే చర్య, ప్రాబ్లమ్ సాల్వింగ్ సమస్య పరిష్కార నైపుణ్యం.
ఇవి ఎడ్యుకేషన్ సంబంధించి ఎటువంటి ప్రభావం చూపుతాయంటే దే ప్రొవైడ్ ఆపర్చునిటీస్ ఫర్ లీడర్షిప్ రోల్స్, ఆర్గనైజ్ గ్రూప్ యాక్టివిటీస్, క్లబ్స్ అండ్ స్టూడెంట్ కౌన్సిల్స్, యూజ్ కోఆపరేటివ్ లెర్నింగ్ అండ్ ప్రాజెక్ట్ వర్క్, ప్రొవైడ్ ఫీడ్బ్యాక్ అండ్ ఎంకరేజ్మెంట్. టీచర్స్ యాక్ట్ యాజ్ రోల్ మోడల్స్ అండ్ ఫెసిలిటేటర్స్. సో ఈ విధంగా మనకి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ డినయల్ అనేది ఏ స్టూడెంట్ ఇగ్నోర్స్ పూర్ ఎగ్జామ్ రిజల్ట్స్ అండ్ సేస్ ఐ డోంట్ కేర్, రైట్, నాకు సంబంధం లేదు అని తక్కువ మార్కులు వచ్చినా సున్నితంగా పట్టించుకోకుండా ఉండడం. సో ఇది రెఫ్యూజింగ్ టు యాక్సెప్ట్ ద రియల్ సిచ్యుయేషన్. ప్రొజెక్షన్, ప్రక్షేపణం, తన తప్పుని ఇతరులపైన నెట్టేయడం. ఒక బాలుడు తన హోంవర్క్ తప్పుని స్నేహితుడిపై నెట్టివేయడం, ఇది ప్రొజెక్షన్. రేషనలైజేషన్, తప్పుకి కారణాలని చెప్పడం. సో ఏ స్టూడెంట్ సేస్ ఐ డింట్ స్టడీ బికాజ్ ఐ వాజ్ నాట్ ఫీలింగ్ వెల్ అని కారణం ఇవ్వడం. గివింగ్ లాజికల్ రీజన్స్ ఆర్ ఎక్స్క్యూజెస్ టు జస్టిఫై మిస్టేక్స్. డిస్ప్లేస్మెంట్, ఇది మనం తీసుకుంటే తన కోపాన్ని సురక్షితమైన వ్యక్తి లేదా టేకింగ్ అవుట్ యాంగర్ అండ్ సేఫర్ పర్సన్ ఆర్ ఆబ్జెక్ట్, ఒక వస్తువు పైన లేదా వేరే సురక్షితమైన వ్యక్తి పైన చూపించడం. స్కోల్డెడ్ బై టీచర్, స్టూడెంట్ షౌట్స్ అట్ యంగర్ బ్రదర్. సో ఇది డిస్ప్లేస్మెంట్. అత్త మీద కోపం దుత్తి అనేదన్నమాట. అత్త కోపం దుత్తి చూపడం. సో అదేవిధంగా లీడర్షిప్ టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్. ఇక్కడ డెమోక్రటిక్ అన్నప్పుడు లీడర్ ఇన్వాల్వ్స్ గ్రూప్ మెంబర్స్ ఇన్ డెసిజన్స్. క్లాస్ మానిటర్ టేక్ సజెషన్స్ ఫ్రమ్ క్లాస్మేట్స్ బిఫోర్ ప్లానింగ్ అన్ ఈవెంట్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, బిలీవ్ ఇన్ వన్స్ ఓన్ ఎబిలిటీస్. A girl confidently gives a speech in front of the class. Teamwork, working together to achieve a goal. Student work together to prepare a science exhibition. Responsibility, being accountable for actions and duties. చర్యలకి పనులకి జవాబుదారితనం. ఒక కెప్టెన్ ప్రతి ఒక్కరు పని సమయానికి పూర్తి చేస్తారో లేదో చూసుకుంటాడు. ఏ కెప్టెన్ ఎన్ష్యూర్స్ ఎవ్రీవన్ కంప్లీట్స్ ద టాస్క్ ఆన్ టైం. ఈ విధంగా మనము ఈ అడ్జస్ట్మెంట్ మెకానిజమ్స్ అండ్ డిఫెన్స్ మెకానిజమ్స్, ఈ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ అలాంగ్ విత్ లీడర్షిప్ అండ్ టైప్స్ ఆఫ్ లీడర్షిప్ విత్ డెవలప్మెంట్ నోషన్, రైట్. సో ఇప్పుడు మనము వీటిని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఏ విధంగా అడుగుతారనేది 15 మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ ఫ్రమ్ 4.4 అండ్ 4.45 చాప్టర్స్ నుంచి తీసుకుందాం. విచ్ డిఫెన్స్ మెకానిజం ఇన్వాల్వ్స్ రెఫ్యూజల్ టు యాక్సెప్ట్ ద రియల్ సిచ్యుయేషన్. వాస్తవ పరిస్థితిని అంగీకరించకుండా ఉండే రక్షక తంత్రం ఏదన్నప్పుడు ఆన్సర్ ఇక్కడ డినయల్. డినయల్ మీన్స్ ఇండివిజువల్ రెఫ్యూజెస్ టు యాక్సెప్ట్ ద రియాలిటీ అండ్ యాక్ట్స్ యాజ్ ఇఫ్ ఇట్ డస్ నాట్ ఎగ్జిస్ట్, రైట్. సో అదేవిధంగా ఇట్లా మనం హారిజాంటల్కి వెళ్దాము. 1, 6, 11. విచ్ లీడర్షిప్ స్టైల్ ఎంకరేజ్ గ్రూప్ పార్టిసిపేషన్ అన్నప్పుడు డెమోక్రాటిక్ గుర్తుపెట్టుకోవాలి. ఏ క్లాస్ మానిటర్ టేక్ సజెషన్స్ అన్నప్పుడు ఇక్కడ ఆన్సర్ ఏ డెమోక్రాటిక్ లీడర్షిప్. ఏ స్టూడెంట్ బ్లేమ్స్ ద టీచర్ ఫర్ హిజ్ ఓన్ మిస్టేక్. దిస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్రొజెక్షన్, ప్రక్షేపణ. ఇన్ విచ్ లీడర్షిప్ స్టైల్ డెసిషన్స్ ఆర్ టేకెన్ బై ద లీడర్ అలోన్ అన్నప్పుడు ఆన్సర్ అలోన్, ఆటోక్రాటిక్, రైట్, నిరంకుశ. టీచర్స్ కెన్ హెల్ప్ లీడర్షిప్ adolescents mainly through answer is B, opportunities and responsibility. Next, giving logical reasons to justify wrong actions is called rationalization, hetukikarana, right. Laissez-faire leadership style is characterized by nayakatva lakshanam, laissez-faire. The answer freedom to members. Fair gives freedom, at least involvement by leader. సో డిఫెన్స్ మెకానిజం ఆర్ ప్రైమర్లీ టు అనుకూల రక్షణ యంత్రాలు ప్రధానంగా ఏ పని చేస్తాయన్నప్పుడు దే ప్రొటెక్ట్ సెల్ఫ్ ఎస్టీమ్, ద ఈగో అండ్ రెడ్యూస్ ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, అన్కాన్షియస్ బ్లాకింగ్ ఆఫ్ పెయిన్ఫుల్ మెమరీస్. దీన్నే మనము దమనము, తెలుగులో, ఇంగ్లీష్లో రిప్రెషన్ అంటాం, రైట్. విచ్ లీడర్షిప్ స్టైల్ ఈజ్ ఎయిమ్డ్ అట్ ఇన్స్పైరింగ్ అండ్ బ్రింగింగ్ చేంజ్. 9వది ట్రాన్స్ఫర్మేషనల్, ప్రేరణ ఇచ్చి మార్పు తేడానికి ఏ నాయకత్వ లక్షణం అన్నప్పుడు ట్రాన్స్ఫర్మేషనల్. ఇన్స్పైర్ ఫాలోవర్స్ ఫర్ పాజిటివ్ చేంజ్. ఎమోషనల్ ఇంప్లికేషన్స్ ఆఫ్ గుడ్ లీడర్షిప్ అన్నప్పుడు స్కూల్స్లో ఆన్సర్ బి, ఎంకరేజ్ టీమ్ వర్క్. గుడ్ లీడర్షిప్ ప్రమోట్స్ కోఆపరేషన్ అండ్ కొలాబరేషన్ త్రూ టీమ్ వర్క్. నెక్స్ట్, రీడైరెక్టింగ్ యాంగర్ టువర్డ్స్ ఎ సేఫర్ పర్సన్ ఈజ్ కాల్డ్
డిస్ప్లేస్మెంట్, ఎమోషన్ని ఒరిజినల్ టార్గెట్గా సేఫర్ టార్గెట్గా మార్చడం, షిఫ్ట్ చేసుకోవడం. విచ్ క్వాలిటీ ఈజ్ మోస్ట్ ఎసెన్షియల్ ఫర్ ఎఫెక్టివ్ లీడర్షిప్ అన్నప్పుడు ఎంపతి, సహానుభూతి అనేది చాలా ఇంపార్టెంట్. సానుభూతి కాదు, సహానుభూతి, రైట్. సానుభూతి మీన్స్ సింపతి, ఎంపతి మీన్స్ సహానుభూతి అని గుర్తుపెట్టుకోవాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ట్రూ? ఆల్ డిఫెన్స్ మెకానిజమ్స్ ఆర్ కాన్షియస్. లీడర్షిప్ కెనాట్ బి లెర్న్డ్. Leadership qualities can be developed through practice and experience. Adolescents never face adjustment problems. So each of the following is true అన్నప్పుడు 3 తప్పైనాయి, ఒక సి మాత్రమే అని కరెక్ట్ అనమాట, రైట్. సో ఈ విధంగా మనము సైకాలజీ సంబంధించి 4 చాప్టర్స్ కంప్లీట్ చేసుకున్నాం. సో వచ్చే వీడియోలో తదుపరి వీడియోలో మనము 5th చాప్టర్కి వెళ్ళిపోతాం. సో స్టే ట్యూన్డ్ అండ్ స్టే సబ్స్క్రైబ్డ్. Please go to our channel English and Education Updates with special focus on AP TET official MCQ bits with explanatory answers. So wish you all happy learning and keep learning. Do take care. Jai Hind.